నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. తెలంగాణ బీజేపీలో బిగ్ చేంజ్ కనిపిస్తోంది. పార్టీని పవర్ లోకి తీసుకురావడమే టార్గెట్ గా హైకమాండ్ రూట్ మార్చింది. కొన్నాళ్లుగా సాగుతున్న గ్రూప్ రాజకీయాలు, సీనియర్ లీడర్ల మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ పై ఢిల్లీ పెద్దలు చాలా సీరియస్ అయ్యారు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటితే అస్సలు ఊరుకునేది లేదని, వ్యక్తుల కంటే పార్టీనే ఫస్ట్ అని తేల్చి చెప్పేశారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసేలా కొత్త వ్యూహానికి పదును పెట్టారు. లీడర్లందరికీ కఠిన చర్యలు జారీ చేస్తూనే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు హైకమాండ్ ఏం ప్లాన్ చేసింది? అసలు ఆ ముఖ్య నాయకులకు ఇచ్చిన గట్టి వార్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో ఏ క్షణంలోనైనా రాజకీయ ముఖ చిత్రం మారవచ్చని, భవిష్యత్తులో కాంగ్రెస్ కు ఏకైక ప్రత్యామ్నాయం బీజేపీనని అధిష్టానం బలంగా నమ్ముతోంది. ప్రజాదరణ బాగానే పెరుగుతున్నప్పటికీ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లెవెల్లో నాయకుల పనితీరు ఉండటం లేదనే అసంతృప్తి ఢిల్లీ పెద్దల్లో వ్యక్తమవుతుంది. మరీ ముఖ్యంగా సీనియర్ల మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు, బహిరంగ విమర్శలు పార్టీ గ్రాఫ్ ను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని స్పష్టమైన అంచనాకు వచ్చారు. అందుకే ఇకపై సొంత అజెండాలు, గ్రూపు రాజకీయాలు సాగవని, వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చెబుతూ రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సీరియస్ వార్నింగ్ పంపించినట్లు తెలుస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. కానీ ఆ జోష్ను మాత్రం ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. నాయకుల మధ్య సమన్వయ లోపం, ఒకరిపై ఒకరు పరోక్షంగా చేసుకుంటున్న వ్యాఖ్యలు, ముదిరిన అంతర్గత విభేదాలే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ గొడవల వల్లే ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరాలనుకునే కీలక నేతలు సైతం వెనకడుగు వేస్తున్నారని అధిష్టానం గుర్తించిందట. మరీ ముఖ్యంగా గత కొంతకాలంగా చేరికలు పూర్తిగా నిలిచిపోవడంపై జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకోవాలంటే ముందుగా పార్టీని చక్కదిద్దాలని బీజేపీ అధిష్టానం గట్టి నిర్ణయానికి వచ్చిందని తెలుస్తోంది. ఇందులో భాగంగా నాయకుల పనితీరుతో పాటు అంతర్గత విభేదాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఏ నాయకుల మధ్య పొసగడం లేదు, పార్టీ కార్యక్రమాలకు ఎవరెవరు సరిగ్గా హాజరు కావడం లేదు అనే వివరాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తోంది. రాష్ట్ర నాయకత్వం ఇచ్చే నివేదికలపైనే కాకుండా ఇతర మార్గాల ద్వారా సీక్రెట్ గా ఫీడ్బ్యాక్ తీసుకుంటుందని సమాచారం. లీడర్ల మధ్య కోఆర్డినేషన్ పెంచేందుకు యూనిటీ ట్రాకర్ వంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నాయకుల క్రమశిక్షణను, పార్టీ లైన్ను వారు ఎంతవరకు పాటిస్తున్నారనే విషయాలను ఢిల్లీ పెద్దలు నేరుగా పర్యవేక్షిస్తున్నారట. ముందుగా పార్టీలోని అగ్ర నేతలను సరైన బాటలో పెడితే కింది స్థాయి క్యాడర్ అంతా దారిలోకి వస్తుందని అధిష్టానం అంచనా వేస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ వంటి అగ్ర నేతలకు ఢిల్లీ పెద్దలు విడివిడిగా సమావేశమై క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇకపై ప్రతి ఒక్కరూ పార్టీ లైన్ కు కట్టుబడి ఉండాల్సిందేనని, వ్యక్తుల స్వార్థం కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని కరాఖండిగా తేల్చి చెప్పారట. మొదటిసారి కాబట్టి హెచ్చరికలతో సరిపెడుతున్నామని, ఇదే తీరు మళ్లీ పునరావృతమైతే కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని గట్టి సంకేతాలిచ్చారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ భేటీలకు సంబంధించి బీజేపీ అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంతవరకు రాలేదు. అంతేకాదు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నాయకులతో సన్నిహితంగా మెలుగుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై కూడా అధిష్టానం కన్ను వేసిందని సమాచారం. పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాల కోసం పాకులాటం వల్ల కింది స్థాయి క్యాడర్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతుందని భావిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పార్టీ వేదికలపై మాట్లాడాల్సిన అంతర్గత విషయాలను మీడియా ముందుకు వచ్చి రచ్చ చేయడం ఇకపై అస్సలు సహించేది లేదని కఠిన ఆదేశాలు జారీ చేసిందట. క్రమశిక్షణ తప్పి ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తే అలాంటి నాయకులను పక్కన పెట్టడానికి కూడా వెనకాడేది లేదని హైకమాండ్ స్పష్టం చేసింది. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వాన్ని సైతం ప్రోత్సహిస్తామని ఢిల్లీ పెద్దలు గట్టి వార్నింగ్ ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే సమయంలో త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. వీటిని కేవలం స్థానిక పోరుగా కాకుండా రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్ గా అధిష్టానం భావిస్తోంది. హైదరాబాద్ లో ఘన విజయం సాధిస్తేనే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గ్రాఫ్ మరింత పెరుగుతుందని అంచనా వేస్తుందట. అందుకే చేరికలను ప్రోత్సహించడం, అర్బన్ ఓటర్లను ఆకట్టుకోవడం, బూత్ స్థాయి నుంచి నెట్వర్క్ ను బలోపేతం చేయడం వంటి పక్కా ప్లాన్ తో అడుగులు వేస్తుందని సమాచారం.
నిజానికి రాష్ట్రంలో బీజేపీ అధిష్టానం ఎంత ప్రత్యేక ఫోకస్ పెట్టిందో జాతీయ నేతల వరుస పర్యటనలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ బూత్ స్థాయి నుంచే పార్టీని పటిష్టం చేయాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నాయకుల హడావిడి కంటే క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకే అసలైన ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చెప్పారు. తెలంగాణలో భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కారు కొలువు తీరాలంటే ఇప్పటి నుంచే బలమైన పునాదులు వేయాలని, బూత్ లెవెల్లో క్యాడర్ను సమాయత్తం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు ఆర్ఎస్ఎస్ నాయకత్వంలోనూ బీజేపీ హైకమాండ్ గ్రౌండ్ లెవెల్ సమన్వయాన్ని మరింత పెంచినట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణపై ఆర్ఎస్ఎస్ ఇచ్చే ఫీడ్బ్యాక్, అభిప్రాయాలకు గట్టి ప్రాధాన్యతమిస్తున్నట్లు చర్చ నడుస్తోంది. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పలువురు జాతీయ నాయకులు వరుసగా తెలంగాణలో పర్యటించనుండటంతో పార్టీ శ్రేణుల్లో సరికొత్త జోష్ నిండి రాబోయే రోజుల్లో కమలం కార్యకలాపాలు మరింత వేగం పుంజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తానికి తెలంగాణలో ప్రత్యర్థులను ఢీకొట్టడం కంటే ముందు సొంత పార్టీలోని విభేదాలను చక్కదిద్దుకోవడమే బీజేపీకి అతిపెద్ద సవాలని ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారని తెలుస్తోంది. పార్టీలో క్రమశిక్షణ పెంచడం, నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం, బూత్ స్థాయిని బలోపేతం చేయడం, భారీ చేరికలు, జీహెచ్ఎంసీ ఎన్నికలే లక్ష్యంగా కమలం పార్టీ ఒక దీర్ఘకాలిక వ్యూహానికి పదును పెట్టిందని అర్థమవుతోంది. మరి హైకమాండ్ చేసిన ఈ కొత్త వ్యూహం ఏ మేరకు ఫలిస్తోంది? ఢిల్లీ వార్నింగ్స్ తర్వాత రాష్ట్ర నాయకులు సొంత అజెండాలను పక్కన పెట్టి ఒకే తాటిపైకి వస్తారా? పార్టీ ప్రయోజనాలే ధ్యేయంగా కలిసికట్టుగా ముందుకు సాగుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే.